చాలా క్లుప్తంగా చెప్పిన శ్రీ వెంకటేశ్వర స్వామి చరిత్ర ఒక్కసారి విఫలంగా నీవు చెప్పితే రాసి మరింత ధన్యుని కావాలనుంది మహర్షి. తథాస్తు. ఓ శ్రీ మహావిష్ణువు కలియుగంలో భూమాత మొర విని దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి మళ్ళీ ఒకసారి అవతరించాలనుకున్నాడు. దీనికి ప్రాతిపదికగా భృగు మహర్షి శాపాన్ని సాకుగా తీసుకుని వైకుంఠం నుండి తనకి అత్యంత ఆత్మీయులైన శేషుణ్ణి శేషాద్రిగాను, గరుడుణ్ణి గరుడాద్రిగాను, ఆంజనేయుణ్ణి అంజనాద్రిగాను, వృషభుణ్ణి వృషభను, నిరంతరము నారాయణ నారాయణ అంటూ జపించే నారదుణ్ణి నారాయణాద్రిగాను, నీలకాంతులు విరజిమ్మే విరజానదిని నీలాద్రిగాను, నిత్యం తాను విహరించే క్రీడాద్రిని వెంకటాద్రిగాను ధరణికి పంపించాడు. వారే సప్తగిరుడై వెలిశారు. తాను శ్రీనివాసుడై శ్రీ వరాహస్వామి సన్నిధిలో ఉన్న ఒకళమాలకు పుత్రుడై వర్ధిల్లుతున్నాడు.